అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అమరుల త్యాగాలతోటి కోట్ల మంది ఆకాంక్షలతోటి పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఇయాల్టితోటి 11 ఏళ్లు నిండినాయి. ఏండ్ల పోరాటం, కోట్ల మంది ఆరాటం నెరవేరి కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దలుచుకొని దునియా అంతా జెండాలు ఎగరేసిర్రు. ఎన్నో పోరాటాలు, ఆరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు నిండినాయి. రాష్ట్ర సాధన పోరుల ప్రాణాలు అర్పించిన వీరులకు నివాళులు అర్పించి వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన ఉద్యమకారులను యాదుకి చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా ఆవిర్భావ వేడుకలు ఘనంగా సాగినాయి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి నివాళులిచ్చి పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఆవిర్భావ వేడుకలకు హాజరుపడ్డాడు. ఇక మళ్ళొక్కసారి తెలంగాణ మహిళా లోకాన్ని కోటీశ్వర్లను చేసేదాకా ఇడిచిపెట్టలేదని చెప్పుకొచ్చిండు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే 21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలను మహిళలకు పంపిణీ చేశాం. ఇప్పటిదాకా వాళ్ళు వేసిన పథకాలేంది, ఇంకా వాళ్ళు చేయవలసిందేందని వరుసపెట్టి మళ్ళొకసారి యాదికి చేసిండు. రాష్ట్రానికి రైతే వెన్నెముక, అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం మొదటి సంవత్సరం లోపలనే 25,35,964 మంది రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా రైతులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నల్గొండల ఉత్తమ్ కుమార్, కరీంనగర్ల శ్రీధర్ బాబు, ఖమ్మంల బట్టిసారు రాష్ట్రమంతటా జెండాలు ఎగరేసి జేజేలు కొట్టిర్రు. అటు కారు పార్టీలు కూడా తెలంగాణ తెచ్చిన పార్టీ అని ఆవిర్భావ వేడుకలు అదరగొట్టిర్రు. కేసీఆర్ గారి ఆలోచన విధానమే ఈరోజు తెలంగాణను సాధించింది. పెద్దలకు అందరికీ తెలుసు ఏ విధంగా తెలంగాణ రావాలి అనేది లోతుగా పరిశీలించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3లో ఉన్నటువంటి పొందపరిచినటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఆకలింపు చేసుకొని ఈ గులాబీ జెండా పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ జెండాలు ఎగరేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పండగ నాడు కూడా పాత పాటే అంటారేమో గాని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కూడా పార్టీల పంచాయతీలు, నేతల పంచులు ఏమాత్రం తగ్గలేదుల్లా. రేపో ఎల్లుండో ఓట్లున్నాయంత ఆవేశంగా ఉపన్యాసాలు ఇచ్చిర్రు. ఒకరికొకరు సవాల్ వేసుకున్నారు. వారం రోజుల సంధి బీఆర్ఎస్ పార్టీ మీద నడుస్తున్న చర్చ సంగతి తెలిసిందే కదా. ఇయాలనే నేతలు మెల్లగా నోరిప్పుతున్నారు. ఇనుర్రి కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని. కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కు ఉన్నదా? ఆనాడు 1996లో 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పి 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ. చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇయ్యకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ. అసలు కేంద్రంలో 8 ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ. ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా,
ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా? ఏం చేసింది బీజేపీ? తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ. ఎవ్వడితోటి పొత్తు లేదు, సింగిల్ గా సింహాల లెక్క కొట్లాడతామంటున్నాడు హరీష్ రావు సారు. బీజేపీతో మా పార్టీలో చాలా మంది నాయకులకి సంబంధాలు ఉన్నాయని, అసలు బీజేపీలో సీట్ల పంపకం కూడా కేసీఆర్ సూచనల మేరకే జరిగిందని రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా. వాటికి జవాబు చెప్పే చేత కాదు మీరు. ఫస్ట్ కవిత అడిగిన ప్రశ్నలకి, కవిత వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పండి మీరు, అప్పుడు మాకు క్లారిటీ వస్తుంది. కేసీఆర్కి కిషన్ రెడ్డికి ఉన్న మైత్రి ప్రజలకు తెలియందా? ఎంతోమంది బీజేపీ నాయకులకి బీఆర్ఎస్ నాయకుల నుంచి ముడుపులు ముట్టినాయని రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా. ఇటు హరీష్ రావు ఏమన్నాడో అటు కేటీఆర్ కూడా బదులుకున్నట్టే మాట్లాడిండు. ఎన్నికల్లో ఓడిపోయినాం కావచ్చు, కానీ తెలంగాణను ప్రేమించడంలో మాత్రం వెనుకంజ ఎన్నడూ వెయ్యలేదు, వెయ్యబోము. అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. సుశీర్ రామన్న 3 ఏండ్లున్న ఎన్నికలకు 3 రోజులలో ఉన్నాయా అన్నట్టుగా నేతల మాటలు తూటాలు వెలిసినట్టే వెలుస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం గతంలో ఎలక్షన్కి ఇచ్చిన అట్టర్లీ ఫ్లాప్, ఏది చూసినా అట్టర్లీ ఫ్లాప్. మళ్ళీ ఒక కొత్త డ్రామా. స్టేబుల్గా లేదు గవర్నమెంట్, వాళ్ళకే అర్థమైతలేదు. అసలు ముఖ్యమంత్రి నడుపుతున్నాడా, మంత్రులు నడుపుతుండ్రా, ఎమ్మెల్యేలు నడుపుతుండ్రా, ఒకరికొకరి కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది కూడా మరి ప్రజలకు అంతటా కూడా మరి డౌట్ వస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డిని అంటే ఈ నడుమ ఎమ్మటే రేషన్ కోచేటోళ్ళు ఎవలయ్యా అంటే చేంజ్ చేసుకోండి అని సలహా ఇచ్చేంత పర్సనాలిటీ నీది కాదు, ఆ కెపాసిటీ నీకు లేదు. ఎందుకంటే 2 సార్లు ఎంపీ ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కేసీఆర్ దగ్గర ఒక అటెండర్కి నిలబడాల్సిందే నీ పొలిటికల్ లైఫ్. నువ్వు 10 ఏళ్ళు ప్రజల మధ్యలో లేని నాయకుడు ఎవరు? ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు మాట్లాడని గొంతు ఇప్పుడు నీ గొంతు నేను ఈరోజు విన్నా నీ గొంతు. సుశీర్రా రేవంత్ రెడ్డి మీద ఈగను కూడా వారనిచ్చేటట్టు లేడు జగ్గన్న. మొత్తానికి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త ఉత్సాహంతో నేతలు ఎవ్వలి మనసుల మాటలు వాళ్ళు ఇట్లా ఆవేశంతో చెప్పుకొని వచ్చిర్రు. ఇప్పుడే ఇట్లున్నదంటే ముందు రాజకీయం ఇంకా రంజుకుండటట్టే ఉన్నది. గోక్కొని తినేటోళ్ళ కాడ గీక్కొని తినేటోళ్ళు కూడా ఉంటారులా. పైసా కనిపిస్తే పీన్గా కూడా లేసి వచ్చే రోజులు ఇయ్యి. కష్టపడకుండా పుణ్యానికే పైకని జేబుల పడితే ఎంత మంచిగుండని ఆలోచన చేసేటోళ్ళే ఎక్కువ మోపారు దునియా మీద. చూడుర్రి గట్లంటాడో ఒకడు మోపండి అట సత్యసాయి జిల్లాల. ఫస్ట్ పడ్డదంటే ఉద్యోగస్తులు జీతం కోసం ఎంత ఎదురు చూస్తారో, పింఛన్ కోసం కూడా లబ్ధిదారులు 1000 కండ్లతో ఎదురు చూస్తారు. సర్కార్ సాయం మీదనే ఆధారపడ్డోళ్ళు కూడా లేకపోలేదు. అట్లాంటోళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళ నోటికాడ బుక్క గుంజుకున్నంత పని చేసిండు. ₹1 కాదు, ₹2 కాదు, ₹170,000 పింఛన్ డబ్బులు తినడట వెల్ఫేర్ అసిస్టెంట్. సత్యసాయి జిల్లాల పింఛన్ డబ్బులు పెట్టి ఆన్లైన్ బెట్టింగ్ ఆడి మొత్తం సొమ్ము పోగొట్టిండు. అరే ఇంకా పింఛన్ అందలేదని బాధితులు ఫిర్యాదులు పెడితే ఆరాధిస్తే ఇంకేముంది, వెల్ఫేర్ మల్లికార్జున్ ఫరారైండు. ఇట్లా ఇది మొదటిసారి కాదు, ఇది వరకు కూడా గిట్లనే చేసిండట. ఇంకేముంది, దొంగకు తాళం చేతికిచ్చినట్టు పిల్లికి రొయ్యల మొలతాడు కట్టినట్టు అయింది. ఫస్ట్ కు పైసలు వాడంగానే ఏదో కష్టార్జితం అన్నట్టు వాని సొంతానికి వాడుకుండా అలవాటు చేసుకున్నాడు. ఊరూరు ఇల్లిల్లు మనిషికి ముఖ్యమంత్రులు మంత్రులు ఇస్తారా? ఏన్నో తన గిట్లాంటి ఉద్యోగస్తుల చేత వడవలసిందే. ఇలా పనితీరేమో గిట్ల పాడబడ్డది. మరి పాపం ఈ నెల పింఛన్ పైసలు పోయినట్టేనా? సర్కార్ మళ్ళీ ఏమన్నా ఏర్పాటు చేస్తుందో తెలియదుగా. పనిగల్లమంటూ పందిరేస్తే కుక్కతోక దాకా కూలిపోయిందట. కొంతమంది పనితనం గట్లనే ఉంటదుల్లా. మరి సర్కార్ పనులంటే ఇక చెప్పేదేముంది, చూస్తే దేవుడా ఎవలి ఇంజనీర్ అనిపించక మానదు. చూసి రవిల పనితనం కండ్లు మూసుకొని గిట్లా ఓసిరుగా వచ్చునా, కావాలనే ఓసుండొచ్చునా. కరెంటు తంబాలు, సెప్టిక్ ట్యాంకు అన్ని కవర్ చేసుకుంటా చుట్టూ పోసుకొని పోయిండు. ఇంకా నయ్యం మనుషులు ఎవరన్నా నిలబడలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే వాళ్ళ చుట్టూ కూడా పోసుకొని పోతుండే కావచ్చు. ములుగు జిల్లా ఏటూరు నగరం సీసీ రోడ్డు పనులు చూడుర్రి ఎంత వైనంగా ఉన్నాయో. నాణ్యత లేదని ఓ దిక్కు జనం మొత్తుకుంటున్నారు. అధికారులు పట్టించుకోలేక కాంట్రాక్ట్ ఆడిందే ఆట పోసిందే రోడ్డు అన్నట్టు. అవ్వా నడుమ సెప్టిక్ ట్యాంకు, బాత్రూము, కరెంటు పోల్ అంతా కొట్టొచ్చినట్టు కానొస్తుంటే నాకేం సంబంధం అన్నట్టు రోడ్డు పోసుకొని పోయిందంటే మామూలు కాంట్రాక్టర్ కాదు పో. ₹1,00,00,000 సర్కారు సొమ్ములు శాంక్షన్ చేస్తే అవిటిని ఎంత మంచిగా వాడుకోవాలి, వచ్చిన పనులు ఎంత మంచిగా చేపించుకోవాలి. ప్రజల పైసలు గిట్ల సిమెంటులో పోసి పనికి రాకుండా చేసిర్రని తిట్టి పాపిస్తున్నారు అక్కడ జనాలు. ఉన్నట్టుండి మా సిరమ్మ ఆఫీస్ బంద్ పెట్టిందంటే ఎక్కడికి పోయిందబ్బా?
పొద్దడికెళ్ళి ఫోన్ చేసినా లేపుతలేదు, మెసేజ్ పెడితే కూడా చూస్తలేదు. నాకు తెలిసి దావతులు కూడా ఏం లేవు, మనిషి కూడా మంచిగానే ఉండే. అమ్మా ఏదో ఉంది, నాకు తెలిసి అక్కడికే పోయి ఉంటుంది. నాకు చెప్తే నేను ఎక్కడ పోటీ పడతానేమో అని చెప్పా పెట్టకుండా ఒక్కతే పోయింది. ఏది చూద్దాం, ఆ గుంపులుందా మసిరమ్మ? వామ్మో వామ్మో, పొద్దెక్కక ముందే జనం బాగానే జమ అయ్యారు కదా. ఏ పుట్టల ఏ పాముందో, ఏ రాయిలో ఏ రత్నం ఉన్నదో దేవులాడితే పోయేదేముంది. అయితే కోటీశ్వర్లు అవుతారు. ఒక్క రాయి దొరికిన తలరాతలు మార్చుకుంటారు. రాయలసీమలనే కాదుల్లా, కృష్ణా జిల్లాలో కూడా వజ్రాలు వండుతున్నాయట. తులకరి జల్లులు పడ్డాయంటే అందరూ వ్యవసాయ పనులతోటి బిజీగా ఉంటే వీళ్ళు రంగురాల వేటల బిజీగా ఉంటారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిటాల, మొగులూరు, బత్తినపాడు, చందర్లపాడు ఈ ఊర్ల పొంటి మొత్తం వెనుకటికెళ్ళి విలువైన వజ్రాలు దొరికిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మనిషికి ఆశ ఉంటది కదా, ఏటా ఇట్లా వేట కొనసాగుతూనే ఉంటది. అప్పట్లో కోట్ల విలువ చేసే కోహినూరు దొరికిన జాగిదేనాయే. మొదటి వానలు వడంగానే మీది మట్టి కొట్టుకపోయి రాళ్ళు తడతడ మెరుస్తాయి కదా. ఇక రాళ్లల్లా రత్నాలు ఎరుకునే పనిలో పడ్డారు జనాలు. మనిషి ఆశాజీవిగా నుల్లా. ఈ తేప ఎంతమందికి వజ్రాలు దొరుకుతాయో, ఎంతమంది లక్షాధికారులైతారో. ఈ రోజుల్లో బాగా నడిచే దందలేమన్నా ఉన్నాయంటే తిండి దందలే. ఇక అందులో బిర్యానీ హోటళ్ళకైతే గిరాకీ లేదన్న బాధ ఉండదు. జనం ఎప్పుడు పైసలు లేవనే అంటారు కదా. బిర్యానీ సెంటర్ల కాడ చూస్తే మాత్రం ఏహే మన తన తిండికి లేనోళ్ళు ఎవ్వలేరు అనిపిస్తుంది. అయితే అసలు ముచ్చటేందనంటారా చూడుర్రి. మామూలుగా బిర్యానీ ఆర్డర్ చేస్తే పక్కకు రైతా, గ్రేవీ, ధర తక్కువ ఉంటే ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్కలు కూడా పెడతారు. కానీ కొన్నిసార్లు బిర్యానీ సెంటర్ల స్పెషల్ ఆఫర్ల కింద బొద్దింకలు, బల్లితోకలు, ఈగలు కూడా వేసి దమ్ చేసి సర్వ్ చేస్తారు. కానీ వీళ్లకు బంపర్ ఆఫర్ కింద ఇనుపరేకులు వేసిర్రట. కరివేపాకేస్తారు, బిర్యానీ ఆకేస్తారు. కానీ ఇక ఈ ఇనుపరేకులు ఏంది అని అంటారా? అగో సన్నగా కనిపిస్తున్నాయి చూడుర్రి, గవ్వే వేడి వేడిగా పొగలు కక్కుతుంది. కమ్మగా గుమ్ముదామని నోట్లో పెట్టుకుంటుంటే కర్ర కర్రమంటున్నాయి. అబ్బా ఏందబ్బా దాల్చిన చెక్క గిట్లనా అని ఎంత కొరికినా దంగుతలేదట. తీసి ఉత్తే వినప ముక్కలు ఏంద్రా బాబిదని హోటల్ వాళ్ళని అడిగితే పట్టించుకున్న పాప అనవలేదట. కొన్న పాపానికి తిన్న పాపానికి ఫీల్ అయ్యి ఫిర్యాదు ఇచ్చిండట. ఏం ఫిర్యాదులు చేసినా తినేటోళ్ళు ఎక్కువయ్యారు. ఇక వండేటోళ్ళు వడ్డించేటోళ్ళ డిమాండ్ గట్లనే ఉంటది. ఇన్ని వార్తలు వస్తున్నా మనం బిర్యానీ తినడు బంద్ పెడుతున్నామా అంటే అబ్బే పానం పోయినా సరే బిర్యానీ తినాల్సిందే. ఇక వాళ్ళకేం భయం, మనం ఎగబడి తినని రోజులు వాళ్ళ బేరాలకు ఢోకాలే. ఇవల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.